ఏఐ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో, ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది? ఆ కష్టం ఏముంది? ఏఐ ఉందా? మీ హార్డ్ వర్క్ ఉందా? అదేదో చెప్పండి కొంచెం. సార్ 2 విషయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడనేది ఆడియన్స్‌కి టోటల్లీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికి అన్నీ తెలిసిపోయినాయి. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా! వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ ఏస్తున్నారు. అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది. అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే 'శ్రీ గణేష్' ఒక ప్రభు అనే క్యారెక్టర్‌ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్‌గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాస్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు.